వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రజెంట్ మీరు అందరూ ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ అయ్యేటప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా మీరు ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్స్ని అచీవ్ చేయొచ్చో ఈ మాడ్యూల్లో చూద్దాం. ఈ మాడ్యూల్ లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ వీడియో పూర్తిగా మీకు ఒక అవగాహన వస్తుంది. రెగ్యులర్గా అభ్యర్థులు చేసేటువంటి తప్పులేంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, తప్పులు చేయకముందే మనం ఎలా ఫాలో అవ్వాలి అనేది కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు జీరో స్థాయి నుంచి కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు. మిమ్మల్ని గైడ్ చేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈవెన్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వాళ్ళు కూడా సక్సెస్ కాకపోవడానికి కారణం మీరు ఏదో మిస్టేక్స్ చేసి ఉంటారు. ఆ మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ ద్వారా. ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామ్ పరిస్థితులను అర్థం చేసుకోవాలండి. అసలు మనకి ఈ ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఒక అడ్మినిస్ట్రేటర్గా చూడాలనుకుంటున్నారు. ఈ అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళకి కావాల్సింది జనరల్ అవేర్నెస్. సోషల్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని మీరు ఎలా ట్యాకిల్ చేయాలి, కరెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సొసైటీలో ప్రతి హ్యూమన్ బీయింగ్కి, వాళ్ళని మీరు ఎలా సేవ్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకి ఎలా సర్వీసెస్ని, గవర్నమెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి అనేదే ఈ ఎగ్జామ్స్ యొక్క టార్గెట్. అందుకనే రీసెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తరువుగా చదువుకోవాలి. జియోగ్రఫీకి సంబంధించి, సొసైటీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి, ఎకనామిక్స్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ సంబంధించి రీసెంట్గా వస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ని క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది. అది గేమ్ చేంజర్ యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ అనేది. అందుకని ఎస్విఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనే పేరుతోనూ 360 degrees అనాలిసిస్తో మీకు కరెంట్ అఫైర్స్ని అందించడం జరుగుతుంది. అది మీకు బాగా ఉపయోగపడుతుంది కూడా. పోయినసారి ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచే వచ్చాయి. నేను ఆ లింక్స్ని కూడా ఈ వీడియో కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంటే ఈ ఎగ్జామ్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. అసలు మీరు ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నారు, ఏ పోస్టుకు రాస్తున్నారు, ఆ పోస్టు ఏం ఎగ్జామినర్ మిమ్మల్ని తీసుకోవాలంటే ఆ పోస్టులోకి మిమ్మల్ని ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నారు, జనరల్ స్టడీస్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఆ జనరల్ అవేర్నెస్ని, జనరల్ స్టడీస్ని మీరు ఎలా చదివితే వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు అది మ్యాచ్ అవుతుందంటే మీకు రీసెంట్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ దీని మీద బేస్ అయి ఉంటాయి. స్టాండర్డ్ చదివితే, కరెంట్ చదివితే రెండింటిని యాడ్ చేసుకుంటే అప్పుడు మీకు ఎగ్జామ్లో ఎడ్జ్ ఉంటుంది, డబుల్ ఎడ్జ్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఎగ్జామ్ని అండర్స్టాండ్ చేసుకోవటం. ముఖ్యంగా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో అయితే ఎనలిటికల్ అప్రోచ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు కావాలి కాబట్టి ప్రజెంట్ వచ్చే ఇష్యూస్ని వారం రోజులు ఉందనుకోండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి రాసి చూసుకోండి. సపోజ్ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ ఇష్యూస్ ఒకరోజు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గురించి ఒకరోజు జియోగ్రఫీ అవుతుంది అది. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకరోజు, ఎన్వైరన్మెంట్ ఒకరోజు, పాలిటీ ఒకరోజు, జియోగ్రఫీ ఒకరోజు, మనకి రీసెంట్గా వచ్చిన టాపిక్స్లో నుంచి ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్కటి మీరు ఎనాలిటికల్ అప్రోచ్తో కనుక రాసుకొని చూస్తే డిస్క్రిప్టివ్ అనేది మీకు చాలా ఈజీ అవుతుంది. ప్రత్యేకంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ వచ్చే కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అక్కడే మీరు 50% విజయం సాధించినట్లే. అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ని నిర్మించుకోవాలండి కోర్ సబ్జెక్ట్స్లో. లైక్ మనకి 8 or 9 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ మెంటల్ ఎబిలిటీని మీరు పక్కన పెడితే కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, హిస్టరీ, దాంట్లో ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనమాట. వీటి మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క 1 month 20 days కేటాయించి పూర్తిగా ఆ సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టాండర్డ్ సిలబస్ ప్లస్ కరెంటు రెండింటిని ఏకం చేసుకోగలగాలి. అప్పుడే మీకు ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, పరీక్ష ముందు మీరు ఈజీగా రివిజన్ చేసుకోవాలన్నా, స్ట్రాంగ్ ఫౌండేషన్ని అడ్వాన్స్గా మార్చుకోవాలన్నా షార్ట్ నోట్స్ కనుక రాసుకోగలిగితే, రాసుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ రాసుకున్నాక రివిజన్కి మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఎన్నిసార్లు మీరు ఎక్కువ రివిజన్ చేయగలిగితే ఆ షార్ట్ నోట్స్ని అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి, అంత కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ మార్క్స్ తీసుకురావడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. గ్రూప్ 1 వాళ్ళు ఆన్సర్ రైటింగ్ ఇందాక చెప్పినట్టు వీక్లో మనకి 7-8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి రాసి చూసుకోండి.
ఏది ప్రిలిమినరీ అయిపోయే వరకు. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతారు కాబట్టి మీరు స్ట్రాంగ్ ఫౌండేషన్తో ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మల్టిపుల్ ఆన్సర్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయొచ్చు. అప్పుడు కూడా గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎస్విఆర్ అకాడమీలో కూడా మల్టిపుల్ ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తాం. అండ్ రివిజన్ స్ట్రాటజీ మొత్తం 3 సార్లు మీరు చదవాలండి, ఇంక్లూడింగ్ రివిజన్తో పాటు. ఫస్ట్ టైం మీ ప్రిపరేషన్ విత్ షార్ట్ నోట్స్, సెకండ్ టైం మీకు ఇది స్ట్రెంగ్త్ ఇస్తుంది, థర్డ్ టైం స్పీడ్ని ఇస్తుంది, మెమొరీ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా 3 టైమ్స్ మీరు కనుక చదవగలిగితే ఎగ్జామ్ ముందు కంప్లీట్గా మీరు సక్సెస్ రేట్ని సాధించినట్టే అనమాట. నెక్స్ట్, అసలు ఫస్ట్ ఎక్కువగా బిగినర్స్ ఏం మిస్టేక్స్ చేస్తుంటారంటే ఎక్కువ పుస్తకాలు చదవడం. అంటే ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి ఎవరు ఏది చెప్తే దాన్ని గుడ్డిగా ఫాలో అయ్యి దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయటం. మల్టిపుల్ బుక్స్ కాదండి, ఏదైనా ఒక సోర్స్నే తీసుకోండి, ఆ సోర్స్ని కంప్లీట్గా ట్రస్ట్ చేసి దాన్నే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎస్విఆర్ అకాడమీలో ఇంతకుముందు వీడియో క్లాసెస్ ఇచ్చినప్పుడు అవి చదవకుండా మిగతా బుక్స్ చదివారు. మీకు ఆల్రెడీ నేను ఎవరికి చెప్తున్నానో మీకు అందరికీ తెలుసు. ఎవరైతే ఇంతకుముందు ప్రీవియస్ స్టూడెంట్స్ మన అకాడమీలో తీసుకున్న వాళ్ళు చాలామంది ఈ వీడియోలు చూస్తారు. వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు మీరు అదే మిస్టేక్ చేశారు. నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రతిసారి ఏం చేస్తున్నాను, నా వీడియోలో ఎక్కడి నుంచి ఈ టాపిక్ వచ్చిందో ఎగ్జాక్ట్గా మినిట్ సెకండ్స్తో పాటుగా ఇక్కడి నుంచి వచ్చిందని తెలియజేస్తున్నాను. ఇంతకుముందు గ్రూప్ 2 గ్రూప్ 1లో కూడా అలానే ప్రశ్నలు డైరెక్ట్గా దిగిపోయినాయి ఎస్విఆర్ అకాడమీలో. ఆ వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో. ఆ లింక్స్ని కూడా ఇస్తాను. రీసెంట్గా టెలిగ్రామ్లో కూడా ఆ లింక్ అన్నింటినీ పోస్ట్ చేశాను. ర్యాంకులు వేసుకోవటం గొప్ప కాదండి, ఎందుకంటే ఒకళ్ళ ర్యాంక్ ఇంకొకళ్ళ ర్యాంక్ కూడా వేసుకోవచ్చు. అందుకనే ఒక స్టూడెంట్ ఒక ఇన్స్టిట్యూట్ ఇతను నా నుంచి క్వాలిఫైడ్ అంటే ఇంకొక అతను నా నుంచి క్వాలిఫైడ్ అని అనేక రకాలు వేసుకుంటున్నారు. సో అందుకని అది కూడా అవుట్డేటెడ్. ఇప్పుడు ఇంకా ఎవరు ఎక్కడి నుంచి క్వాలిఫై అయ్యారో కూడా అర్థం కావట్లా. దాన్ని పక్కన పెడితే అసలు స్ట్రెంగ్త్ ఏంటంటే, ఇలా ధైర్యంగా వచ్చిన ఎంసీక్యూస్ నా దాంట్లో నుంచి ఈ మినిట్లో ఈ సెకండ్లో నుంచి వచ్చాయి అని చూపించగలగాలి. అది ఎస్విఆర్ అకాడమీ చూపించగలిగింది. సో నేను అలా చూపించిన తర్వాత అమ్మ ఇవి చదువుకున్నా పోయేదే, అనవసరంగా వేరే చదువుకున్నాను ఉన్నది వదిలిపెట్టి అనుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అందుకనే మీరు ఓల్డ్ స్టూడెంట్స్గా ఉన్నారు, దాన్ని మీరు రికగ్నైజ్ చేయండి. అండ్ కరెంట్ అఫైర్స్ని చాలామంది విస్మరిస్తూ ఉంటారు. ఏదో 30 మార్క్స్ అని అనుకొని దాన్ని వదిలేస్తారు ప్రిలిమినరీలో. కాదండి, ప్రిలిమ్స్ అన్నా మెయిన్స్ అన్నా మీరు క్వాలిఫై అవ్వాలంటే కరెంట్ అఫైర్స్ అనేది డైలీ చదవాలి, ఎగ్జామ్ అయిపోయే వరకు చదవాలి. సింపుల్గా ఎస్విఆర్ అకాడమీలో ఎవ్రీ మంత్ వచ్చే కరెంట్ అఫైర్స్ని చదవండి. ఎగ్జామ్ అయిపోయే వరకు, మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిపోయే వరకు కూడా మన కరెంట్ అఫైర్స్ని డైలీ ఫాలో అవ్వాల్సిందే. దానివల్ల ఏంటండి లాభం? కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ జియోగ్రఫీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎన్వైరన్మెంట్, కరెంట్ సొసైటీ, కరెంట్ జియోగ్రఫీ, ఇవన్నీ హిడెన్గా కవర్ అయిపోతాయి కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ కింద. ఇది మనకి సొసైటీలో మార్క్స్ తెచ్చిపెడుతుంది, జియోగ్రఫీలో మార్క్స్ తెచ్చిపెడుతుంది, హిస్టరీలో మార్క్స్ తెచ్చిపెడుతుంది, ఆర్ట్ అండ్ కల్చరు. కరెంట్ అఫైర్స్ ఓన్గా ప్రిలిమినరీలో 30 మార్క్స్ తెచ్చిపెడుతుంది, మెయిన్స్లో తెచ్చిపెడుతుంది. అందుకనే కరెంట్ అఫైర్స్ అనేది నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్ అండి. అందరూ ఏమనుకుంటారు, ఒక 30 మార్కులకి కరెంట్ అఫైర్స్ ఉందనుకుంటారు. అది స్ట్రాటజీ తెలియని వాళ్ళు చేసేటువంటి పని అనమాట. నెక్స్ట్, రివిజన్ లేకపోవడం. ఎట్టి పరిస్థితుల్లో రివిజన్ లేకోకుండా కనీసం 2 సార్లు మీరు ఎగ్జామ్కి వెళ్ళారు అంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. టెస్ట్లు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? మీకు రాకోకుండా టెస్ట్లను ఎప్పుడు ప్రాక్టీస్ చేయొద్దు. వన్స్ మీరు సిలబస్ కంప్లీట్ చేశాక ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి మీరు టెస్టులు రాయండి, లేదా గ్రాండ్ టెస్టులను రాయండి. మనకు అడిగేది లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్లో గ్రాండ్ టెస్ట్ అన్నీ కల్పిస్తారు. అంతేగాని ఒక్కొక్క చాప్టర్ నుంచి ఏమేమి ఇస్తారో ఎగ్జామ్లో ఎవరు కదా. అలా మీరు రాసినప్పుడు ఒకలాగా ఉంటుంది, అన్నీ కలిపి చదివినప్పుడు మొత్తం మర్చిపోతారు. అందుకని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా గ్రాండ్ టెస్ట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, పర్ఫెక్ట్గా డైలీ ప్లాన్ని క్రియేట్ చేసుకోండి. సొసైటీ ఒక 20 రోజులు పెట్టుకున్నాను, ఒక 60 నుంచి 100 వీడియోలు ఉన్నాయనుకోండి. ఒక్కొక్క రోజుకి ఎన్ని వీడియోలు చదివితే ఇది 20 రోజుల్లో అయిపోతుంది అని పెట్టుకోండి. అలా టార్గెటెడ్గా ముందుకెళ్ళండి. ఇలా కనుక మీరు వెళ్ళగలిగితే, కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, నేను చెప్పిన ప్రతి పాయింట్ని, ఈ అష్టాంగ మార్గాన్ని, 8 పాయింట్లు ఉన్నాయి కదా, ఈ అష్టాంగ మార్గాన్ని కనుక ఫాలో అవ్వగలిగితే మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఇంటెలిజెన్స్ కన్నా కూడా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూగా మీరు ప్రిపరేషన్ అయితే
తెలివి ఉన్న వాళ్ళు తక్కువగా ప్రిపేర్ అయినా తెలివి తక్కువగా ఉండి అంటే మెమొరీ తక్కువగా ఉండి మీరు వెనకబడి ఉన్నారు అని అనుకున్నప్పటికీ కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితే వాళ్ళు ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకన్నా కూడా కన్సిస్టెన్సీ ఎక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువగా క్వాలిఫై అవుతారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకేనండి. సో ఇలా ఈ అష్టాంగ మార్గాన్ని ఫాలో అవ్వండి, మీకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్. ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్వీఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.inలోకి వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్వీఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు